హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సేమియా కేసరి అండి. ఈ ప్రాసెస్లో కనుక సేమియా కేసరిని తయారు చేస్తే చాలా పొడి పొడిలాడుతూ మంచి టేస్టీగా కమ్మగా ఉంటుంది. అదేవిధంగా ఏమైనా స్వీట్ తినాలన్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఉండి ఈ సేమియా కేసరిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ సేమియా కేసరి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ సేమియాని వేసుకోవాలి. ఈ సేమియాని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితేనే సేమియా కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా సేమియా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లోనే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. ఈ విధంగా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ సేమియాని కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియాని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే సేమియా లోపలి వరకు కుక్ అయ్యి సేమియా కేసరి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత సేమియా ఈ విధంగా ఒక 80% కుక్ అయి ఉంటుంది. ఈ విధంగా సేమియాని పట్టుకుంటే ఈ విధంగా కట్ అవ్వాలి. ఈ విధంగా కట్ అయితేనే సేమియా 80% కుక్ అయినట్టండి. ఈ విధంగా 80% కుక్ అయిన సేమియాలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి దగ్గరికి కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 దంచుకున్న ఇలాచీలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి దగ్గరికి కుక్ అయ్యేంత వరకు మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ సేమియా కేసరిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయి సేమియా కేసరి రెడీ. మీరు కూడా ఇదే ప్రాసెస్లో సేమియా కేసరిని ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.